హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. నిన్నటి మార్కెట్ గురించి మనం చెప్పుకున్నాం కదండి, అదొకసారి చూద్దాం. ఫస్ట్ ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దాం. నిఫ్టీ 300 ఆల్మోస్ట్ 310 పాయింట్స్ డౌన్ అయ్యి 23,071 దగ్గర క్లోజ్ అయిందండి. బ్యాంక్ నిఫ్టీ 577 పాయింట్స్ డౌన్ అయ్యి 49,403 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 1018 పాయింట్స్ డౌన్ అయ్యి 76,293 దగ్గర క్లోజ్ అయితే బ్యాంక్ ఎక్స్ 614 పాయింట్స్ డౌన్ అయ్యి 56,025 దగ్గర క్లోజ్ అయిందండి. ఇవాళ మార్కెట్ చూసారండి, మనం నిన్నటి వీడియోలో ఏం చెప్పుకున్నామండి, మార్కెట్ ఇంకా కిందికి దిగాలి, నిఫ్టీ దిగింది కానీ బ్యాంక్ నిఫ్టీ దిగలేదని మాట్లాడుకున్నామా. ఇవాళ చూసారా అండి బ్యాంక్ నిఫ్టీ ఎంత దిగిందో. నేను ఎక్కడి వరకు దిగాలనుకున్నానంటే 500 వరకు దిగాలనుకున్నానండి, కానీ ఇంకొక 200 తగ్గించి లో ఎక్కడ దాకా తీసుకెళ్ళారు 177 అంటే 200 అనుకోండి, 23 పాయింట్స్ తేడా కాబట్టి క్లోజ్ అవ్వడం మాత్రం 400 దగ్గర క్లోజ్ అయిందండి. 403 అంటే 100 పాయింట్స్ బిలో క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి మనం ఈ రివర్సల్ కోసమే వెయిట్ చేయడం అండి. ఒక్కసారి ఒక్క గ్రీన్ క్యాండిల్ పడిందా ఈ రివర్స్ అవుతూనే ఉంటుందండి, బుల్లిష్ పోతుంది. ఇది కొంచెం సాటిస్ఫాక్షన్ అండి నాకు. లేదు ఇంకా కిందికి దిగేది ఉండేదంటే ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 48,500 దాకా. అంటే ఇక్కడ నుంచి ఇంకొక 1000 పాయింట్స్ చూడాలి. మరి 1000 పాయింట్స్ దిగదని అనుకుంటున్నా, అది రివర్స్ అవుతుందని అనుకుంటున్నా, ఎందుకంటే మార్కెట్లో అంతా పాజిటివ్నెస్ ఉంది. సో దాన్ని ఉద్దేశించి నేను అంటున్నా. లేదు ఇంకేమన్నా వీళ్ళు ఏమన్నా ప్రాఫిట్ బుక్ చేసుకునేది ఉంటే, ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్లింగ్ సైడ్ ఉంటున్నారు కదా, ఏమన్నా ప్రాఫిట్ బుక్ చేసుకునే క్రమంలో ఇంకా కిందికి దించవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచే పెరగాలండి. నిఫ్టీ అయితే పర్ఫెక్ట్గా దిగిందండి, అండ్ సెన్సెక్స్ ఆల్సో పర్ఫెక్ట్గా దిగింది. ఇక బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ ఓకే. ఇక్కడ నుంచి రివర్సల్ కోసం మనం చూడాలి. ఒక్కసారి మనము ఇక్కడికి వచ్చి యుఎస్ 10 years బాండీలు డాలర్ ఇండెక్స్ ఒక్కసారి యుఎస్ది చూద్దామండి. పైకి వెళ్ళిందా, ఇక్కడ కింది దిగితే రేపు మార్కెట్ పాజిటివ్ ఉండేది. ఇది డాలర్ ఇండెక్స్ చూద్దామండి. ఇక్కడ నుంచి అయితే రివర్స్ అంటే పైకి వెళ్ళాలి. ఇక ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి, ఎందుకంటే మనకు కావాల్సిన దానికంటే ఇక 100 పాయింట్స్ కిందనే దిగింది. చూద్దాం. ఈ ఒకసారి మార్కెట్ చూడండి. ఇవాళ చూసారా, డే ఆఫ్ కింద క్లోజ్ అయింది, మేబీ డేలో రెండు దగ్గరనే ఉన్నాయండి, రెడ్ అండ్ బ్లూ క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, డే ఆఫ్ కింద క్లోజ్ అయింది, బ్లూ మేబీ డేలో. సెన్సెక్స్ ఓకే, ఇంకెక్కువనే దిగింది. మన లెవెల్స్ని ఫాలో అయితే సరిపోతుందండి. డే ఆఫ్ కింద క్లోజ్ అయితే పుట్ను బై చేయడం, డే ఆఫ్ మీద క్లోజ్ అయితే కాల్ బై చేయడం. ఇప్పుడు ఇది కింద క్లోజ్ అయిందిగా, పైన బై చేసుకుంటే అయిపోతుంది. 5 minutes క్యాండిల్ చూడండి, మధ్య 15 minutesలో జస్ట్ చార్ట్ అనాలిసిస్ చేయాలి, 5 minutesలో మాత్రం మనం ట్రేడింగ్ చేయాలి. ఈ కంచెలు నేను కూడా పద్ధతి మార్చానండి. 5 minutesలో అయితే మనకు కొంచెం టైం ఉంటుంది అన్నట్టు మనం తీసుకునే అది. ఇక్కడ చూసారా, 5 minutes ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ నుంచి తీసుకుంటే సరిపోతుంది. సెకండ్, థర్డ్, ఫోర్త్ క్యాండిల్ వరకు మనకు టార్గెట్ ఉంటుంది. ఓకేనా, ఇది ఒకటి గమనించండి. 5 minutes చూడండి ఇప్పటి నుంచి. ఓకేనా, అన్నీ రీచ్ అయినాయి, ఇవన్నీ సక్సెస్ అయినాయి. ఓకేనా, మనం రేపటి గురించి చెప్పుకుందాం. నిఫ్టీ చూడండి, 23,050 అబౌవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 22,850 కాల్ బై చేయండి. 23,100 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 23,300 పుట్టు బై చేయండి. క్లోజ్ అయితేనే బై చేయండి, లేకుంటే అవసరం లేదు. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 49,500 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 49,000 కాల్ బై చేయండి. 49,400 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 49,800 పుట్ బై చేయండి. సెన్సెక్స్ చూడండి,
76,300 ఏవో క్యాండిల్ క్లోజ్ అయితే 75,600 కాల్ బై చేయండి. 76,200 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 77,000 పుట్టు బై చేయండి. ఇక మనకు బ్యాంక్ ఎక్స్ వద్దండి. బ్యాంక్ ఎక్స్ ఏదన్నా మనం ఎక్స్పైరీ అప్పుడు చూసుకుందాం. దీని ఎక్స్పైరీ 25th నాడు ఏమో ఉన్నట్టుంది, అప్పుడే చూసుకుందాం. ఓకేనా, ఇప్పుడైతే అప్పుడు ఇవ్వండి ఈ లెవెల్స్. ప్రీమియమ్స్ మాత్రం ఇవాళ ఒక రెండే ఉంటాయండి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఎందుకంటే సెన్సెక్స్ ఇవాళ ఎక్స్పైరీ అయిపోయింది కదా, రేపు కొత్త ఫ్రెష్ ప్రీమియం ఉంటుంది కాబట్టి రేపటిది మనకి ఇప్పుడు తెలియదు పర్ఫెక్ట్గా, అందుకోసం చెప్పట్లేదు. నిఫ్టీ ఉన్న బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఓకేనా, 22,850 కాల్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 270 మీద క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితేనే బై చేయండి. టార్గెట్ వచ్చి 420 అండి. 270 మీద క్లోజ్ అవ్వాలి, టార్గెట్ 420. 23,000 పుట్టు బై చేయాలనుకుంటే 255 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 380. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 49,000 కాల్ బై చేయాలనుకుంటే 1,050 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి. క్లోజ్ అయితే 1,300 వరకు టార్గెట్ ఉంటుంది. 1,050 మీద బై చేయండి, 1,300 వరకు టార్గెట్ ఉంటుంది. 49,800 పుట్ బై చేయాలనుకుంటే 810 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. 810 మీద బై చేసుకోండి, టార్గెట్ 1,000. ఓకేనా, ఈ సెన్సెక్స్ను బ్యాంక్ ఎక్స్ వద్దండి. సెన్సెక్స్ రేపు ఫ్రెష్ ప్రీమియం ఉంటుంది. రేపటి నుంచి ఇవాళ ఎక్స్పైర్ అయింది కాబట్టి రేపటి నుంచి మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు ఫ్రెష్ ప్రీమియం ఉంటుంది కాబట్టి అది ఇప్పుడే తెలియదు. ఓకేనా అండి, మార్కెట్ అయితే పర్ఫెక్ట్గా మంచిగానే దిగింది. నిఫ్టీ కొంచెం నేను అనుకున్న దానికంటే ఎక్కువనే దిగింది, పర్లేదు అయినా ఓకే. ఇలా కిందికి వస్తేనే పైకి వెళ్ళడానికి మంచి మూమెంటం ఉంటుందండి. మనం అంటాం కదా, పులి 2 అడుగులు వేసిందంటే 10 అడుగులు ముందుకు వేయడానికి అని, అదే ఇక్కడ వర్తిస్తుందండి. ఇక్కడ కొంచెం కింది దిగింది అంటే మీదికి ఇంతకంటే రెట్టింపు, అంటే డబుల్ త్రిబుల్ ఫ్రబుల్ కూడా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం మరి రేపు గ్యాప్ అప్ అవుతుందా. నేను నిన్న కావాలంటే మీరు వీడియో చెక్ చేసుకోండి. రేపు గ్యాప్ డౌన్ అన్న కావచ్చు, లేకుంటే ఫ్లాట్గా నన్ను ఓపెన్ అవ్వచ్చు. ఓపెన్ అయ్యి కిందికి వెళ్ళాలి, వెళ్తుంది కావచ్చు అన్నట్టే వెళ్ళింది. ఇక రేపటి నుంచి మనకు గ్యాప్ అప్ అవ్వడం అలాంటి హోప్ పెట్టుకుందాం. గ్యాప్ అప్ అయితే బాగుంటుంది. గ్యాప్ అప్ ఒక్క గ్రీన్ క్యాండిల్ పడ్డా చాలండి, మార్కెట్ మళ్ళీ జుమ్ అంటూ పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇంతేనండి, ఇంకేం మర్చిపోలేదు. ప్రీమియమ్స్ అయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఉండండి. ఇది ఒకసారి చూసుకోండి, రెండే. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? ఇంతేనండి, మనము లెవెల్స్ గురించే మాట్లాడుకుంటాం కాబట్టి లెవెల్స్ గురించే చెప్పిన. జాగ్రత్తగా ప్రాపర్లీ స్టాప్ లాస్ పెట్టుకోండి. స్టాప్ లాస్ తెలుసుగా, మనకి ఏదున్నా స్టార్టింగ్లోనేనండి. ఈ డే మేబీ డే హైయా మేబీ డేలోనా, ఇవి టచ్ అయ్యేంత వరకే మనకు మార్కెట్లో మనం కాన్ఫిడెంట్గా చేయొచ్చు. వన్స్ ఇవి టచ్ అయినాయి అనుకోండి, మీకు ఎంత ప్రాఫిట్ బుక్ అయితే అంత, ఎంత లాస్ బుక్ అయితే అంత లాస్ అయితే లాస్, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకొని మార్కెట్ నుంచి బయటకు వచ్చేయండి. సిస్టమ్ షట్ డౌన్ చేయండి. మీ ఫోన్స్ ఇక పక్కన పెట్టండి. మీరు ఒకవేళ యాప్లో చేస్తే అది ఓపెన్ చేయకండి, సిస్టంలో చేస్తే సిస్టమ్ షట్ డౌన్ కొట్టేసి మీ వేరే పనులు చూసుకోండి. ఓకేనా, ఇది మాత్రం గమనించుకోండి. లేదు అంటే నేను పెట్టే కాల్స్ కోసం చూస్తానంటే మీరు ఎలా టెలిగ్రామ్ ఉంది కాబట్టి మీ ఫోన్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. నేను చెప్పిన కాల్స్ని మీరు ఫోన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ నేను కాల్స్ ఇస్తే టెలిగ్రామ్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, టెలిగ్రామ్లో యాడ్ అవ్వండి. ఓకేనా, యాడ్ అవుతే నేను ఈ విధంగా చార్ట్స్ పెడతాను కదా, ఎప్పుడు చార్ట్స్ పెట్టడం, ఏమైనా కాల్స్ ఉంటే పెట్టడం ఉంటుంది. ఓకేనా, ఈ మధ్య బిజీ ఉన్నానండి, ఎందుకంటే పెళ్లి పనులో మా బంధువులది పెళ్ళి ఉంది. సో నేను చార్ట్స్ మట్టుకైతే ఖచ్చితంగా పెడతానండి. చూస్తాను, ఒకవేళ నేను సిస్టమ్కి అందుబాటులో ఉంటే ఖచ్చితంగా లెవెల్స్ కూడా పెడతాను, ఏమన్నా నాకు కనబడితే. ఓకేనండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూపులలో షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి ప్లీజ్. నేను కష్టపడి ప్రీమియమ్స్ లెవెల్స్ మీకోసం పెడుతున్నాను. సో నా కష్టాన్ని గుర్తించండి ప్లీజ్. ఓకేనా, మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.